హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. టీవీ ఛానల్ డిబేట్స్లో అరుపులు, కేకలు, ఆరోపణలు ఇవన్నీ కామన్. రెగ్యులర్గా పొలిటికల్ డిబేట్స్ చూసే వాళ్ళకి, రెగ్యులర్గా పొలిటికల్ డిబేట్స్లో పాల్గొనే వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. నేనైతే రెగ్యులర్గా పొలిటికల్ డిబేట్లో పాల్గొంటా కాబట్టి అరుపులు, కేకలు, ఆరోపణలు ఇంతవరకు కామన్. కాబట్టి ఇవి శృతి మించాయనుకోండి, బూతులు తిట్టుకునే వరకు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే వరకు కూడా కొన్నిసార్లు వెళుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డిబేట్ నిర్వహిస్తున్నటువంటి హోస్టుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద ఉంటుంది. డిబేట్కి హోస్టుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద ఆ బాధ్యత ఉంటుంది. నాకు తెలిసి ఒక 3 సంఘటనలు నాకు బాగా గుర్తు. టీవీ ఛానల్స్లో కొట్టుకోవడం వరకు వెళ్ళినటువంటి ఒక 3 సంఘటనలు. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్టీవీ ఛానల్లో బాల్కా సుమన్ ఒక వ్యక్తిని కొట్టారు. అప్పుడు బాల్కా సుమన్ ఇప్పుడంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, కానీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. డిబేట్లో గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో ఆయన అవతల వ్యక్తిని కొట్టారు. అప్పుడు డిబేట్కు హోస్ట్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సాక్షిలో ఉన్నారు ఆయన, ఆ కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. బాల్కా సుమన్ని నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తిని బాల్కా సుమన్ కొట్టాడు. కొట్టిన తర్వాత వెంటనే బ్రేక్ వేశారు. తర్వాత ఆ డిబేట్ని ఆపేశారు, అర్ధాంతరంగా ఆపేశారు. అది ఒక సంఘటన నాకు బాగా గుర్తు. అది తెలంగాణ ఉద్యమ నేపథ్యం. ఆ టైంలో హీట్ మూమెంట్ ఉంది. సరే, భావోద్వేగాల వల్ల బాల్కా సుమన్ అలా కొట్టాలి అనుకుందాం. తర్వాత ఇంకొక సంఘటన, అమరావతి ఉద్యమం బలంగా కొనసాగుతున్న రోజులు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఏబిఎన్ ఛానల్ ఒక డిబేట్లో అమరావతి జేఏసీ నాయకుడు అయినటువంటి ఒక నాయకుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్తూ కొట్టాడు. అది కూడా సరే, భావోద్వేగం ఉంది, అమరావతి ప్రజల భావోద్వేగం అని చెప్పేసి సరే ఆ సంఘటన కూడా ఆ భావోద్వేగం కోణంలో నుంచి చూద్దాం. నిజానికి ఈ 2 సంఘటనలు తప్పు. కొట్టడం అనేది తప్పు, దాడి చేయటం అనేది తప్పు. ఎవరి భావాజాలని వాళ్ళు చెప్పుకోవాలంతే. సరే, అయినా సరే భావోద్వేగాల కోణంలో చూద్దాం ఇక్కడ మనం. తర్వాత 3వ సంఘటన, ఇటీవల 10 టీవీలో జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బరమూరి వెంకట్ని బీఆర్ఎస్ నాయకుడు కొట్టాడు, దాడి చేశాడు. లైవ్లోనే అందరూ చూస్తున్నా కానీ దాడి చేశాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ వ్యక్తిని నెట్టేశారు. సరే, మొత్తంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున. ఎవరి తప్పు ఎవరి తప్పు పక్కన పెడితే దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది అక్కడ. ఈ 3 సంఘటనలు వదిలిపెడితే నిన్న ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి సంఘటన కొద్దిగా డిఫరెంట్. ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ నుంచి డిబేట్కి వచ్చినటువంటి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు జర్నలిస్టుని అనకూడని మాట మాట్లాడాడు. పిచ్చినా కొడుకులు రాశారా అన్నట్టు ఏదో పదం వాడారు. ఆ పదాన్ని వెనక్కి తీసుకోమని హోస్ట్గా ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్టు, ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆయన వినలేదు. అసలు మీరు ఒక్కసారి చూడండి. ఒకసారి అధికారికంగా మీరు ఎలాగైతే అన్నారో సిట్టు లీకులు ఇచ్చిందని కూడా అనలేరు కదా. ఆ రైట్ కూడా మీకు లేదు, ఈ రైట్ లేనప్పుడు మరి ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారండి? కంట్రోల్ కంట్రోల్ రవీంద్రరావు గారు కంట్రోల్ 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 రవీంద్రరావు గారు ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ భాష కంట్రోల్ చేసుకోకపోతే కాదండి. భాష చెప్పేది వింటే నేను చెప్పేది వినపడుతుంది మీకు. నేను చెప్పేది కూడా మీరు వినండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఒక మాట రవీంద్ర గారు, టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి. నేను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. మై హంబల్ రిక్వెస్ట్ యు. వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. చూడండి, వెంకటకృష్ణ గారు హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పినప్పటికీ కూడా అదే భాషకి అదే పదానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, ఆయన నాకు వ్యక్తిగతంగా బాగా క్లోజు. ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఆయన మాట్లాడిన పదం జర్నలిస్టులకి యాప్ట్ అయ్యే పదం. జర్నలిస్టులను ఉద్దేశించి ఆ మాట మాట్లాడారు. ఆ మాటకు వస్తే అసలు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. వాళ్ళ పేపర్ పేరు నమస్తే తెలంగాణ, వాళ్ళ ఛానల్ పేరు టీ న్యూస్. అక్కడ కూడా వాళ్ళ పార్టీ కోణంలో వార్తలు వస్తూ ఉంటాయి. మరి ఆ వార్తలన్నిటికీ సమాచారాన్ని ఎవరిచ్చారు అని వాళ్ళ జర్నలిస్టులను తిరిగితే ఊకుంటారు ఎవరైనా? ఒక టీవీ ఛానల్కి వచ్చారు, టీవీ ఛానల్ లైవ్లో మాట్లాడుతున్నారు, ప్రజలందరూ చూస్తున్నారనే కామన్ సెన్స్ లేకుండా
జర్నలిస్టును పట్టుకొని ఏం మాట అండి అది? పైగా అదే మాటకు కట్టుబడి ఉన్నారు. ఒకసారి వినండి. Get out of my debate. Get out from my debate. I will quit the debate. Get out from my debate. Yes, I am going. Get out. Get out. ఇష్టం వచ్చినట్టు చేసుకో. Get out. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. Get out. నువ్వు రోజు Get out. You first get out. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో. Yeah, first you get out from my debate. Control yourself. నీ అతను కట్ చేసే అతను కట్ చేసే మినిమం బ్యాలెన్స్ లేకుండా ఇలాంటి వాళ్ళు లీడర్లు ఎందుకు అయ్యారు వాళ్ళకే తెలియదు. బయట ఎక్కడో మాట్లాడితే అనుకోవచ్చు. డిబేట్ లో పిచ్చి పదాలు వాడి వెనక్కి తీసుకోమంటే వెనక్కి కూడా తీసుకోకుండా మీడియాని ఆ రకమైన పదాలు వాడి వాళ్ళకు ఒక మీడియా ఉంది, అందరికీ ఉన్నాయి పార్టీలకు మీడియా, ప్రతి పార్టీ కూడా మీడియా ఉంది. సరే, ప్రతి పార్టీకి ఒక మీడియా ఉంది. అన్ని పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. అందరూ తెలంగాణ నాయకులే. అద్దంకి దయాకర్ గారు సీనియర్ మోస్ట్ తెలంగాణ వాది, ఆయన కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత రచనారెడ్డి గారు, ఆమె కూడా తెలంగాణ వాది, బీజేపీ పార్టీ నుంచి డిబేట్లో ఉన్నారు. వీళ్ళంతా ఉండగా ఒక బూత్ మాటను తిట్టడం, అందులో మహిళలు ఉన్నారు డిబేట్లో. ఒక పద్ధతి సంస్కారం అవసరం లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ఇప్పుడు ఆయన్ని కూడా కావాలంటే జర్నలిస్ట్ ఉన్నందుకు వెంకటకృష్ణ గారు తిరిగి అనొచ్చు అదే మాట, కానీ అనరు ఆయన. ఎందుకు? పద్ధతి సంస్కారం ఉంది కాబట్టి, ఒక పరిధి తెలుసు కాబట్టి జర్నలిస్టులకి. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు లైవ్లో మాట్లాడటం, మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఈ గొడవకి ప్రాంతీయ రంగు పులుముతున్నారు కొంతమంది జర్నలిస్టులు. నేను జర్నలిస్టులకి వీడియోలు చేస్తున్న వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్. ప్రాంతీయవాదం కరెక్టే, కానీ ఏ విషయంలో చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? జర్నలిస్టులను అందరినీ పట్టుకొని పిచ్చినా కొడుకులు అన్న తర్వాత కూడా పడదామా? ఇంకా పడదామా? ఇవాళ ఈ ఛానల్లోకి వచ్చుకొని ఈ పార్టీ నాయకుడు అంటాడు, ఇంకో ఛానల్లోకి వచ్చి ఇంకో పార్టీ నాయకుడు ఇంకో మాట అంటాడు. ఏంటిది? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు మీడియాలు పెట్టుకుంటాయి, రాజకీయ పార్టీలు వార్తలు రాపించుకుంటాయి, వాళ్ళ పార్టీ ఐడియాలజీ ఆధారంగా వార్తలు రాపించుకుంటాయి. మళ్ళా యువతల పార్టీ మీడియాను రాసే వార్త అవతల పార్టీ వాడు నచ్చదు, వాడేదో తిడతాడు, ఆ తిట్టిందని మనం పడాలి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మనం ప్రాంతీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. మొత్తం డిబేట్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాదులే, వాళ్ళందరి కళ్ళ ముందే జరిగింది ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి డిబేటు. నేను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని విచారణ పిలిచారు. ఆ విచారణ పిలిచిన క్రమంలో రకరకాల వార్తలు సర్క్యులేట్ అయినాయి. ఆ వార్తల విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏందో తక్కెలపల్లి రవీంద్రరావు చెప్పాలి. చెప్పలేనప్పుడు, నోరు లేనప్పుడు, మాట రానప్పుడు, సమర్థించుకోవడానికి కెపాసిటీ లేనప్పుడు, సబ్జెక్ట్ లేనప్పుడు అవతల వాళ్ళని తిట్టాలనిపిస్తుంది. ఎవరు తిడతాడు? సబ్జెక్ట్ లేనోడు తిడతాడు. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ చెప్పాలి. తిట్టే అవసరం ఎవరికి వస్తుంది? ఏందా పిచ్చినా కొడుకులు అనేటువంటి మాట లైవ్లో మాట్లాడటం ఏంటి అసలు? ఇదే మాట తక్కెలపల్లి రవీంద్రరావు గారు అంటే ఒప్పుకుంటారా? ఆయన అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మనం ఒప్పుకోవాలా? దీన్ని ప్రాంతీయ కోణాలు చూడాలా? ఇలా బీఆర్ఎస్ పార్టీని సమర్థించడం కోసం, తక్కెలపల్లి రవీంద్రరావుని సమర్థించడం కోసం మన్ని ఏమైనా పర్లేదు, మనకు ఆత్మగౌరవం ఉండదా జర్నలిస్టులకి? ఆ పార్టీని జోకటం కోసం, ఆ పార్టీ నాయకుని భుజాన పెట్టుకోవడం కోసం, ఆ నాయకుల్ని పదవులు ఎక్కించడం కోసం మనం ప్రాంతీయవాదాన్ని నెత్తిన పెట్టుకొని తప్పు చేసినా ఏం చేసినా సరే సమర్థించుకోవాలా? తప్పు కదా. తప్పు అనగలగాలి కదా మనం. ఆ పదం తప్పు కదా, అలా తిట్టడం తప్పు కదా, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం తప్పు కదా. ఆ పదం తిట్టగానే గెట్అవుట్ అనలే, వెనక్కి తీసుకుని అని అడిగారు, హంబుల్ రిక్వెస్ట్ అన్నారు. అయినా సరే దాన్ని సమర్థించుకునే పని చేయటం అంటే ఇక అలాంటి విచక్షణ లేని వాళ్ళని డిబేట్గా పంపించడం అనేది బీఆర్ఎస్ ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక ఆ పార్టీ ఆలోచించుకోవాలి ఎలాంటి వాళ్ళని మనం డిబేట్గా పంపిస్తున్నామని. సో మామూలుగా రవీంద్రరావు గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఆయన ఎందుకో కొంత నిన్న ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నట్టున్నారు. తెలంగాణ రాజకీయాలు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువైంది. అందులో బీఆర్ఎస్ పార్టీలో చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఎంత తగ్గించుకుంటే మళ్ళీ ఆ పార్టీ తిరిగి అధికారంలో రావడానికి అంత అవకాశం ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.